సంద్రం పాములను పుదిధామం సద్గుణాల సంద్రం సత్యం నీ వదనం సహనం ఆభరణం సత్యం నీ వదనం సహనం ఆభరణం హైందవ జీవన సారం ధర్మమే ఆధారం ధర్మమే ఆధారం వందనీయ జననీ ఓ భారతావని महिमान्वित तरणी सौभाग्य जीवनी वंदनीय जननी ओ भारतावनी महिमान्वित तरणी सौभाग्य जीवनी जय हो भारत विलादनेश symbol of our freedom, pride, unity and dignity. The tricolor reminds me. I request everyone to stand in attention and honor our nation flag with utmost respect. Flag salute! Order! Salute! Order! The national flag fills our heart with pride. What better way to express our love for the nation through a patriotic song? Now I invite 10th class students to present with a big round of applause. विजयी विश्व तिरंगा प्यारा झंडा ऊंचा रहे हमारा ले झंडे के नीचे निर्भय ले स्वराज्य अविचल निश्चय बोलो भारत माता की जय 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 बोलो भारत माता की जय पद है पर उपकार हमारा विजयी विश्व तिरंगा प्यारा झंडा ऊंचा रहे हमारा आओ प्यारे वीरों आओ देश धर्म पर बलि बलि जाओ एक साथ सब मिलकर गाओ प्यारा भारत देश हमारा विजयी विश्व तिरंगा प्यारा झंडा ऊंचा रहे हमारा विजयी विश्व तिरंगा प्यारा झंडा ऊंचा रहे हमारा. Thank you, dear students.
for the soulful patriotic presentation. India is my country. Our alliance are my brothers and sisters. I love my country and I am proud of history and varied heritage. I shall always try to be worthy of it. I shall give my parents, teachers, and all elders respect and treat everyone with courtesy. I shall be kind to animals, to my country and my people. Help my education in their well-being and prosperity and on life happiness. Look at their synchronized steps and confident march. Every step speaks of their dedication, every movement reflects their discipline, and every breath shines with the spirit of teamwork. And now
ముందుగా పిల్లలందరికీ నా హృదయపూర్వక 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. అంతా బాగున్నారా? యాక్టివ్గా లేదు. అందరికీ ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా, పిల్లల తల్లిదండ్రులందరూ కూడా నా 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ముఖ్యంగా ఇక్కడ నన్ను ఇన్వైట్ చేసినటువంటి సిస్టర్ ఎన్నమ్మ గారికి, సీనియర్ సిస్టర్ గారికి, సుపీరియర్ గారికి కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు చాలా సంతోషంగా అనిపించింది. ఎందుకంటే పిల్లలు చాలా అద్భుతంగా పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఇక్కడ ఉండే టీచర్స్ అందరూ కూడా, పీటీ మాస్టర్ వీళ్ళందరూ కూడా చాలా వీళ్ళకు శిక్షణ ఇచ్చి అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. ఇంతకుముందు ఇక్కడికి వచ్చినప్పుడు నేను ఒక 10 సంవత్సరాల ముందు ఇక్కడికి వచ్చాను. స్కూల్ స్టాండర్డు వేరేలాగా ఉండేది. ఇప్పుడు కానీ చాలా అద్భుతంగా స్కూల్ స్టాండర్డు మారింది. పిల్లలు చాలా అద్భుతంగా ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు. మంచి స్టాండర్డ్ స్కూల్ అనిపించింది నాకు ఇది. నిజంగా ఈ రోజుల్లో చాలామంది తల్లిదండ్రులు లక్షలు పెట్టి బయట చదివిస్తారు. కానీ ఈ స్కూల్కి వచ్చిన తర్వాత నాకు అనిపించింది ఎంతో అద్భుతంగా ఇక్కడ ఎడ్యుకేషన్ ఇస్తున్నారని. తప్పకుండా మీ అందరికీ ఆల్ ద బెస్ట్. ఇక ఒక చిన్న, నేను ఎక్కడ వెళ్ళినా కానీ ఒక చిన్న కథతో ప్రారంభిస్తాను. నేను ఒక కథ చెప్పమంటారా చిన్నపిల్లలకి? అంత యాక్టివ్గా ఉన్నారా? నా పేరు శామ్ కోటేశ్వర్, నాయబ్ సుబేదార్ శామ్ కోటేశ్వర్. నేను 24 సంవత్సరాలు ఆర్మీలో పనిచేశాను. ఈ మధ్య నేను రిటైర్మెంట్ తీసుకున్న మార్చిలో. మీకు కథ ఏంటంటే, ఆదిత్య అనే ఒక పిల్లోడు 10th క్లాస్ చదివి ఒక పిల్లోడు ఒకరోజు ఇలాగే ఇండిపెండెన్స్ డే రోజున జెండా ఎగరవేసి ఇంటికి వెళ్ళాడు. వాళ్ళ తాతగారిని అడిగారు, తాత ఇండిపెండెన్స్ డే అంటే ఏంటి, స్వాతంత్ర దినోత్సవం అంటే ఏంటి, మనం ఏం చేయాలని అడిగాడు. సరే వాళ్ళ తాత అతన్ని బయటికి తీసుకెళ్ళాడు. బయటికి తీసుకెళ్తూ ఒక చోట చెత్త కుప్ప పడింది. అతను అన్నాడు, మరి చెత్తని ఎవరు తీస్తారు అని అడిగాడు. ఎవరేం తాత, మున్సిపాలిటీ వాళ్ళు తీస్తారు అన్నాడు. సరే తాత ఏం చేశాడంటే ఆ చెత్తని తీసుకెళ్ళి ఒక బుట్టలో పడేశాడు. ఇంకొంచెం ముందుకెళ్ళాడు. ఒక పిల్లాడు దారి దాటలేకపోతున్నాడు రోడ్డు మీద. అతను తీసుకెళ్ళి అతను దాటించాడు. ఒక చెట్టు ఎండిపోయింది. ఆ చెట్టు కూడా ఆదిత్య చేత నీళ్లు పోయించాడు. అప్పుడు అన్నాడు తాత, ఈ దేశం మనదే, ఈ దేశంలో ఉన్నటువంటి బాధ్యత కూడా మనదే, దేశం మీద బాధ్యత కూడా మనదే. చెత్త పడితే మున్సిపాలిటీ వాళ్ళే రానవసరం లేదు, మనం కూడా దాన్ని తీసివేయాలి. ముందు మనం మారితే మన కుటుంబం మారుతుంది, మన కుటుంబం మారితే మన సమాజం మారుతుంది, మన సమాజం మారితే మన దేశం మారుతుంది. మీరు మార్పు కోసం ఎదురు చూడకండి, మీ నుంచే మార్పు రావాలి అని అతను చెప్పాడు. మార్పు ఎవరి నుంచి రావాలి? మనం మారితే మన కుటుంబం మారుతుంది, కుటుంబం మారితే సమాజం మారుతుంది, సమాజం మారితే దేశం మారుతుంది. మనం మార్పు కోసం ఎదురు చూడకూడదు, మార్పు మన నుంచే ప్రారంభం అవ్వాలి. అవునా పిల్లలు? బాధ్యత మనందరికి ఉంది కదా. ఇక మనం జెండా ఎగరేసాం, అవునా? జెండాకి ఎన్ని రంగులు ఉన్నాయి? మరి 3 రంగులు ఉన్నాయి. ఇందులో మొదటి రంగు ఏంటి? కాషాయం అంటే త్యాగం, ధైర్యానికి చిహ్నం. మన దేశం కోసం ఎంతో మంది నాయకులు ప్రాణాలు అర్పించారు, అవునా? ఇక్కడ వచ్చారు పిల్లలు, గాంధీ లాగా, అంబేద్కర్ లాగా, ఝాన్సీబాయి లాగా చాలా మంది వచ్చారు. వీళ్ళంతా ఎవరు? ఆ రోజుల్లో మన దేశం కోసం పోరాడినటువంటి యోధులు, వీరులు. వీరు లేకపోతే మన దేశం ఇలా ఉండేది కాదు. ఈరోజు మనం ఇలా వాళ్ళు కూర్చునే వాళ్ళం కాదు. మనం ఆ త్యాగానికి గుర్తుగా, వాళ్ళు చేసిన ధైర్యానికి గుర్తుగా మన కాషాయం కలర్. అదేవిధంగా తెలుపు దేనికి? స్వేచ్ఛకు, నిజాయితీకి. మనం నిజాయితీగా జీవించాలి, స్వేచ్ఛగా ఉండాలి అనే దానికి చిహ్నంగా ఒక తెలుపు రంగును అందులో ఉంచారు. అదేవిధంగా ఆకుపచ్చ రంగు. అది ఎందుకంటే మనము భవిష్యత్తును గుర్తు చేస్తుంది, ప్రకృతిని మనం కాపాడాలి.
ఎవరో వస్తారు ఏదో చేస్తారనేది కాదు, మనమే బాధ్యతగా ఉండాలి. బాధ్యత వహించి మన దేశాన్ని మనం కాపాడాలి. ప్రతి ఒక్కరూ బాధ్యతరహితంగా మనం భావించాలి. ఇక నాకు చాలా సంతోషం అనిపించింది ఇక్కడికి వచ్చినప్పుడు. ఇలాంటి ప్రోగ్రామ్స్ చాలా తక్కువగా నేను దేశం సేవలో ఉండడం వల్ల ఇలాంటి ప్రోగ్రామ్స్ చాలా ఎక్కువ ఎక్కడ అటెండ్ చేయలేకపోయినాను. ఫస్ట్ టైం సిస్టర్ నన్ను పిలిపించారు ఇక్కడికి. సిస్టర్ గారికి చాలా కృతజ్ఞతలు. మీ అందరికి కూడా ఆల్ ద బెస్ట్. మీరందరూ బాగుండాలి, బాగా చదువుకోవాలి, బాధ్యతగా ఉండాలి. మనం సమాజం కోసం కృషి చేయాలి. మీరే రేపటి పౌరులు. మీలాగా నేను ఒకప్పుడు ఇలా ఉన్నవాడినే, ఈరోజు ఇక్కడికి వచ్చాను. మీరందరూ కూడా అలాగే మంచి స్థాయికి రావాలి. మీ తల్లిదండ్రుల కళలు నెరవేర్చాలి, ధైర్యంగా జీవించాలి. జీవితంలో ఓటమి అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది. పిల్లలు వింటున్నారా? ఓడిన వాడే గెలుస్తాడు, అవునా? ఓటమి అనేది ప్రతి ఒక్కరికి జీవితంలో ఉంటుంది. ఆ ఓటమి మన జీవితాల్లో ఉంటాయి. అలా అని మనం నిరుత్సాహపడని అవసరం లేదు. చాలామంది విద్యార్థులు ఈ రోజుల్లో ఏదైనా పరీక్షల్లో ఫెయిల్ అయినప్పుడు మనస్తాపం చెందుతారు, బాధపడుతుంటారు, ఏడుస్తుంటారు, ఇలాంటివి చేస్తుంటారు. అవసరం లేదు. మనకు కావాల్సిన విజ్ఞానం, చదువులో ఒక మంచి నాలెడ్జ్ మనకు కావాలి. తక్కువ మార్కులు వచ్చాయని లేదా నాకంటే నా ఫ్రెండ్కి ఎక్కువ మార్కులు వచ్చాయని మనం బాధపడిన అవసరం లేదు. మనం ఇంకా కష్టపడితే పైకి వస్తాం. మీరందరూ కూడా, నాకు తెలిసి పొలంనేరులో ఇది చాలా బెస్ట్ స్కూల్, మంచి స్కూల్. ఎందుకంటే ఈ స్కూల్తో నాకు చాలా అనుబంధం ఉంది. నేను చాలాసార్లు ఇంతకుముందు ఇక్కడికి వచ్చేవాడిని, సిస్టర్స్ కూడా హెల్ప్ చేసేవాడిని. ఈ స్కూల్ చాలా పురాతనమైన స్కూల్. ఎంతోమంది ఇక్కడ చదువుకున్నారు. ఇక్కడ చదువుకున్న ప్రతి ఒక్కరు కూడా మంచి స్థాయిలో ఈరోజు ఉన్నారు. కాబట్టి మీరందరూ కూడా తప్పకుండా మంచి స్థాయికి రావాలి. ఇక్కడ ఈ డ్రిల్ మార్చ్ ఫస్ట్ చూసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే ఇక్కడ స్టాఫ్ కూడా చాలా మంచి అద్భుతమైన స్టాఫ్ ఉన్నారని అర్థమైంది నాకు. మీరందరూ కూడా చాలా ఎఫర్ట్ చేశారు. కంగ్రాచులేషన్స్ ఆన్ యువర్ సక్సెస్ అండ్ ఎఫర్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్. The responsibility of building our nation does not belong only to leaders or great personalities. Each one of us has a role to play. As students, your responsibility begins with being disciplined, sincere in your studies, respectful towards others, and honest in your actions. As teachers, our responsibility is to nurture not only knowledgeable children but also compassionate and responsible human beings. We must learn to care for our environment, respect public property, follow the rules and the law, help those in need, and stand together against discrimination and injustice. When practiced by millions of citizens, can bring great change to our nation. What can my country give me? But also ask, what can I give to my country? May I like her, ma'am? Ma'am? సంద్రం పాములను పుదిధామం సద్గుణాల సంద్రం సత్యం నీ వదనం
सहनम् आभरणम् सत्यं जीवनं सहनम् आभरणम् हैन्दव जीवनसारं धर्ममे आधारं वन्दनीय जननी वो भारतावनी महिमान्वित तरणि सौभाग्य जीवनी वन्दनीय जननी वो भारतावनी महिमान्वित तरणि सौभाग्य जीवनी जय हो भारत we love the nation. The responsibility of building our nation does not belong only to leaders or great personalities. Each one of us has a role to play. As students, your responsibility begins with being disciplined, sincere in your studies, respectful towards others, and honest in your actions. As teachers, our responsibility is to nurture not only knowledgeable children but also compassionate and responsible human beings. We must learn to care for our environment, respect public property, follow the rules and the law, help those in need, and stand together against discrimination and injustice. When practiced by millions of citizens, can bring great change to our nation. What can my country give me? But also ask, what can I give to my country?